దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. సమయం ఇచ్చిన దేవాదేవునికి స్తోత్రాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ ఆత్మీయులుగా ఆత్మానుసారులుగా జీవించాలని, ఆర్థికంగా బలంగా ఉండాలని, మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా బలంగా ఉండాలని మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. నా కోసం, నా కుటుంబం కోసం మీరందరూ ప్రార్థన చేయండి. మనం ఈ లోకంలో మన కోసం మనం బ్రతకడం కాదు, కానీ ప్రభు చెప్పాడు. ఏం చెప్పి ఉన్నారంటే, సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించుడి అని చెప్పి అన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు మన కోసం మనం ఇప్పటి వరకు బ్రతికాము, కానీ నశించిపోయే ఎంతోమంది మన చుట్టూ ఉన్నారు. బంధువుల రూపంలో ఉన్నారు, స్నేహితుల రూపంలో ఉన్నారు, సహోదరుల రూపంలో ఉన్నారు. అనేక మన కళ్ళెదురుగా అనేక విచ్చలవిడిగా జీవిస్తూ లోకానుసారంగా అల్పకాల పాప భోగాలకి బానిసయ్యి బయటికి రాని స్థితిలో ఉన్నారు. తాగుబోతులుగా, వ్యభిచారులుగా, దొంగలుగా, అక్రమ సంపాదన కలిగి, అక్రమ సంబంధాలు కలిగి, తిండిపోతులుగా, తాగుబోతులుగా, నిద్రపోతులుగా, సోమరపోతులుగా మన చుట్టూ ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి తన ప్రేమగల సువార్త ప్రకటించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగి ఈ లోకానికి వచ్చాడు. ఆ పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టి నీ కోసం, నా కోసం, మన కోసం, మనం చేసే ప్రతి పాపాన్ని తీసివేయడానికి, తన సన్నిధిలో నిలబెట్టడానికి, తన వారసులుగా మనల్ని చేయడానికి, నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగిన ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమికి దిగాడు. నువ్వు నేను తన రూపంలో చేసుకున్నాడు. నిన్ను నన్ను తన పోలికగా మలుచుకున్నాడు. ఈ లోక సంబంధమైన ప్రతి వ్యసనాల ద్వారా ఒంట్లో కిడ్నీలని, అవయవాలన్నిటినీ, గుండెని చెడగొట్టుకొని మనిషి జీవిస్తున్నాడు. అలాంటి వారికే ప్రభు ఈ లోకానికి వచ్చి అన్నాడు. అందుకని ప్రభు ఒక మాట అన్నాడు, పాపి తన పాపంలో నశించిపోవడం నాకు ఇష్టమా? తన పాపాన్ని విడిచిపెట్టి మంచి మార్గంలో నడిస్తే నాకు ఇష్టం కాదా అని ప్రభువు మాట్లాడుతున్నాడు. అందుకనే మన కోసం మనం బ్రతికింది చాలు. నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగి నువ్వు నేను మనం జీవించినట్లయితే ప్రభు ఎంతగానో మనల్ని దీవెనకరంగా మార్చేస్తాడు. మన కోసం మనం జీవించింది కాదు, కానీ ఇతరుల కోసం మనం ఎప్పుడైతే జీవిస్తామో ప్రభు కోసం, మనం మన కుటుంబాన్ని, మన బిడ్డల్ని ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. అందుకని ఆయన సన్నిధిలో మనం ఆత్మల పట్ల భారం కలిగి మనం జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహాగణ స్తోత్రాలు నాయన. ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు నాయన. ఏమంటే దేవుడు ఈ లోకంలో ఎవరు లేరయ్యా. మీరు మాకు కావాలయ్యా. మీరు మాకు తోడుకుంటే చాలు. ఈ లోకం మాకు ఏదో అవసరం లేదు తండ్రి. మేము స్తుతిస్తుండగా, కీర్తిస్తుండగా, కొనియాడుతుండగా మా స్తుతి సింహాసనంపై ఆసనుడే మమ్మల్ని ఆలమని మీ నామనికే మహిమ, ఘనత, ప్రభావం తెచ్చుకున్నది. యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మనకి ఆయన స్వరం ద్వారాగా మనం స్తుతిద్దాం. ఆశ్చర్యకరుడా, నా ఆలోచనకర్తవు, ఆశ్చర్యకరుడా, నా ఆలోచనకర్తవు, నిత్యుడగు తండ్రివి, నా షాలేము రాజు, నిత్యుడగు తండ్రివి, నా షాలేము రాజు, ఆశ్చర్యకరుడా, నా ఆలోచనకర్తవు, ఆశ్చర్యకరుడా, నా ఆలోచనకర్తవు,
సింహపు పిల్లలైనా కొదువగలిగి ఆకలి కొనినా, సింహపు పిల్లలైనా కొదువగలిగి ఆకలి కొనినా, నీ పిల్లలు ఆకలితో అలమటింతురా, నీ పిల్లలు ఆకలితో అలమటింతురా, నీ ఉన్నంత వరకు ఆశ్చర్యకరుడా, నా ఆలోచనకర్తవు, ఆశ్చర్యకరుడా, నా ఆలోచనకర్తవు. విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు, విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు, నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే గదా, నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే గదా, నీ ఉన్నంత వరకు ఆశ్చర్యకరుడా, నా ఆలోచనకర్తవు, ఆశ్చర్యకరుడా, నా ఆలోచనకర్తవు. చీకటి తొలగే నీతి సూర్యుడు నాలో ఉదయించి, చీకటి తొలగే నీతి సూర్యుడు నాలో ఉదయించి, నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదను, నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదను, నీ ఉన్నంత వరకు ఆశ్చర్యకరుడా, నా ఆలోచనకర్తవు, ఆశ్చర్యకరుడా, నా ఆలోచనకర్తవు. నిత్యుడగు తండ్రివి నా షాలేము రాజు, నిత్యుడగు తండ్రివి నా షాలేము రాజు, ఆశ్చర్యకరుడా, నా ఆలోచనకర్తవు, ఆశ్చర్యకరుడా, నా ఆలోచనకర్తవు. నిత్యుడగు తండ్రివి నా షాలేము రాజు, నిత్యుడగు తండ్రివి నా షాలేము రాజు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహాగణుడ, స్తోత్రాలు నాయన. ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు నాయన. పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించి కీర్తించి కొనియాడే ధన్యత భాగ్యాన్ని మీరు మాకు దయచేసింది కొందనాలు నాయన. వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, మాకు కావాల్సిన వర్తమానాన్ని అనుగ్రహించమని, మీ నామకే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని యేసు క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనకు ఏర్పాటు చేసిన గ్రంథం సంఖ్యాకాండం. మనకి దేవుడు అనేక విషయాలు, దేవుడు తన సన్నిధి కాంతితో మనల్ని ప్రకాశింపజేయుచున్నాడు.
అందుకనే యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. కరుణగల దేవుడు మన ప్రభువు. దేవుని ప్రజలు దేవుని ఆశీర్వాదం అనుభవించేలాగా యాజకులు వారిని దీవించు ఈ మాట సెలవిచ్చాను. దేవుడు కరుణించిన కొందరు. ఒకటోదిగా దేవుడు ఒక కుమారుని కరుణించాను. ఆవేదన నుండి ఆనందం కలిగాను. రెండవదిగా దేవుడు ఒక గ్రుడ్డివాని కరుణించాను. అంధత్వం నుండి అరుణోదయము కలిగాను. మూడవదిగా దేవుడు ఒక సుంకరిని కరుణించాను. అధము స్థితి నుండి అత్యంత స్థితి కలిగాను. నా ప్రియ నేస్తమా, దేవుడు కరుణించుట అనగా ఇబ్బందులు, దుఃఖములు, బాధలు, శ్రమలు ఉన్నవారి ఎడల సానుభూతి చూపి పూర్తిగా జోక్యము చేసుకొని వాటి నుండి విముక్తి కలిగించను. నేడు నీవు దేవుని వైపు సంపూర్ణంగా తిరిగి చెడుతనం అసహించు కొనుము. ఆయన నిన్ను కరుణించి కాపాడను. అందుకనే యెహోవా తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. సంఖ్యాకాండము 6వ అధ్యాయం 25వ వచనం. సంఖ్యాకాండము 6వ అధ్యాయం 25వ వచనం. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ఆయన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. అలాగే చూసుకున్నట్లయితే కొన్ని వచనాలు ఆదికాండం 43వ అధ్యాయం 29వ వచనం. అప్పుడు కనులెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడైన బెన్యామీనును చూచి, మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా అని అడిగి, నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించును గాక అనెను. ఎవరంటున్నారు? యోసేపు తన తమ్ముడైన బెన్యామీను చూసి, తన అన్నదమ్ములను చూసి, తన తల్లి కుమారుడైన బెన్యామీను చూచి, మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా అని అడిగి, నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించును గాక అని మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు కరుణగల దేవుడు కాబట్టి యోసేపు కష్టస్థితిలో ఆయన కరుణని చూపిస్తున్నాడు. అందుకనే బెన్యామీన్ని పరిచయం దేవుడు చేశాడు. ఆయన వెతికే వాళ్ళని ఆయన సన్నిధి కాంతి ప్రకాశింపజేసేవాడు. అలాగే చూసుకున్నట్లయితే నిర్గమాకాండం 33వ అధ్యాయం 19వ వచనం. ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనబరచెదను, యెహోవా నామమును నీ ఎదుట ప్రకటించదను. నేను కరుణించు వాని కరుణించదను, ఎవని యందు పడిదను వాని యందు కనికర పడిదను అని ప్రభువు మాట్లాడుతున్నాడు. మోషేతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచెదను, యెహోవా నామమును నీ ఎదుట ప్రకటించదను, నేను కరుణించిన వారిని కరుణించదను, ఎవని యందు కనికర పడిదను వాని యందు కనికర పడిదనని మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. మన దేవుడు మంచివాడు.
చాలా చాలా మంచివాడు కాబట్టి ఆయన కరుణని ప్రతి ఒక్కరి ఎడల ఆయన చూపిస్తాడు. అలాగే కీర్తనలో 31వ కీర్తనలో 16వ వచనం, నీ సేవకుని మీద నేను ముఖకాంతి ప్రకాశింపజేయము, నీ కృపచేత నన్ను రక్షింపుము అని దావీదు తన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయము, నీ కృపచేత నన్ను రక్షింపుము అని ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా దావీదు లాంటి ప్రార్థన మనం చేయాలి. ఆయనకి ఇష్టలుగా మనం జీవించాలి. అలాగే కీర్తనలు 67వ కీర్తనలు 1వ వచనం, భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును. అంటే సర్వదేశాలను పాలించే దేవుడు మన ప్రభువైన యేసు క్రీస్తు భూమి మీద నీ మార్గం తెలియబడినట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును. దేవుడు మొదట అబ్రహామును పిలిచినప్పుడు తన ప్రజల ఎడల ఆయన ప్రణాళికను గురించి ఈ కీర్తన వివరిస్తున్నది. 1, అబ్రహాం సంతానం ద్వారా ప్రపంచ దేశాలకు తాను తెలియబడాలని దేవుడు అతన్ని ఎంచుకున్నాడు. ఇశ్రాయేలీయులు తన కృపను దీవెనలను పొంది ఆనందించడం అన్యజాతుల వారు గుర్తించి తద్వారా తనను కీర్తించి తన సత్యమైన నీతికరమైన మార్గాలను అంగీకరిస్తారని ఆయన ఉద్దేశించాడు. ఎవరు? ప్రభు. 2, తప్పిపోయిన వారు క్రీస్తు సత్యాన్ని రక్షణను వెదికేలా తమ కుటుంబాలను ఆయన సన్నిధితోనూ ప్రేమతోనూ కృపతోనూ దీవించమని కొత్త నిబంధన విశ్వాసులు తప్పక ప్రార్థించాలి. అలాగే 3వదిగా దేవుడు తన ప్రజలపై అధికారికంగా కుమ్మరించిన దీవెనే ప్రయోజనకరమైనదని, సౌవర్తీకరణను మిషనరీ పనికి కీలకమైనది. ఈ దీవెన మన హృదయాల్లోనికి తండ్రి వాగ్దానంగా పంపించిన పరిశుద్ధాత్మ అని కొత్త నిబంధన వివరిస్తుంది. మనలో నివసిస్తున్న ఈ ఆత్మ ద్వారా దేశాల్లో ప్రకటన అది కోరిన ఫలితాలను సాధిస్తుంది. అంటే దేవుని సన్నిధి, దేవుని పరిశుద్ధాత్మ శక్తి సర్వదేశాలని పాలించే దేవుడు మన ప్రభు. అన్యజాతుల్ని ప్రేమించేవాడు మన ప్రభు. అందుకని ప్రభు అందరికీ ప్రభువే. అందువల్ల అందరినీ ఆయన ఒకే రీతిగా ప్రేమించే దేవుడు. అలాగే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం, ఇప్పుడైతే మా దేవా, దీన్ని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి ప్రభు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలం మీదకి నీ ముఖ ప్రకాశము రానిమ్ము అని దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. దేనికోసం? తన సన్నిధైన యెరూషలేము దేశం కోసం. ఇప్పుడైతే మా దేవా, దీన్ని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి ప్రభు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలం మీదకి నీ ముఖ ప్రకాశము రానిమ్ము అని దానియేలు ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు. అలాగే మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 1వ అధ్యాయం 9వ వచనం, దేవుడు మన కటాక్షం చూపినట్లు ఆయన్ని శాంతిపరచుడి, మీ చేతనే కదా అది జరిగాను. ఆయన మిమ్మల్ని బట్టి ఎవరినైనా అంగీకరించినా అని సైన్యములకు అధిపతియగు
యెహోవా అడుగుచున్నాడు. దేవుడు మనకు కటాక్షము చూపినట్లు ఆయన్ని శాంతపరచుడి, మీ చేతనే కదా అది జరిగను. ఆయన మిమ్మును బట్టి ఎవరినైనా అంగీకరించినా అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. అందుకనే మనం దేవుని సన్నిధిలో దోషం పోగొట్టుకొని దేవుని సన్నిధిలో తిరిగినప్పుడు ఆయన కటాక్షం ప్రతి ఒక్కరి మీద ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించే దేవుడిగా ఉన్నాడు. అలాగే మొదటిగా మనం చూసుకున్నట్లయితే దేవుడు ఒక కుమారుని కరుణించాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 15వ వచనం, ప్రభువా నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్రరోగే మిక్కిలి బాధపడుచున్నాడు, ఏలయనగా అగ్నిలోను నీళ్ళలోను తరచుగా పడుచున్నాడు అని ప్రభు దగ్గర వీళ్ళు వేడుకుంటున్నారు జనసమూహం. అయితే ప్రభు కరుణించే దేవుడు కాబట్టి ఆవేదన నుండి ఆనందం కలిగింది వాళ్ళకి. ప్రభు కరుణించి ఆ చాంద్ర రోగం ఉన్న ఆ బాధపడుచున్న ఆ వ్యక్తిని, కుమారుణ్ణి దేవుడు దర్శించి ఆవేదన నుండి ఆనందం వాళ్ళకి ప్రసాదించాడు. అలాగే రెండోదిగా దేవుడు ఒక గుడ్డివాన్ని కరుణించింది. దేవుడు ఒక గుడ్డివాన్ని కరుణించింది. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 47వ వచనం, ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలు పెట్టాను. అంటే ఈ గుడ్డివాడు కళ్ళు లేకపోయినా ప్రభువైన యేసుక్రీస్తుని చాలా గాఢంగా నమ్ముతున్నాడు కాబట్టి ఆయన విశ్వాసం ఆయన్ని స్వస్థపరిచే విధంగా ప్రభువైన యేసుక్రీస్తు ఆయనకి గుడ్డివాడి కళ్ళను తెరిచాడు. ఎలాగా? ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలు పెట్టాడు. అంటే ఒక వ్యక్తి జీవితంలో ఆశ్చర్యకార్యం జరుగుతున్నప్పుడు ఆ ఆశ్చర్యకారాన్ని స్వతంత్రించుకోవడానికి ఎవరిని పట్టించుకోడు, ఎవరిని లెక్క చేయడు, ఎవరికి మాట్లాడు. కానీ ఒకే గురి మీద ఉంటాడు. ఎందుకంటే నా ప్రభువు నన్ను దర్శిస్తే నా కళ్ళు చూపు పొందుతాను అనే విశ్వాసంతో దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించే దేవుడు ఆ గుడ్డివాన్ని కరుణించలేదా? ప్రభు కరుణించాడు కాబట్టి ఆయన కళ్ళు అంధత్వం నుండి అరుణోదయాన్ని చూశాడు, అంధత్వాన్ని తీసేశాడు, అరుణోదయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చాడు. చీకటి లాంటిని బ్రతుకుని, అంధత్వం లాంటి బ్రతుకుని అరుణోదయ కాంతి ప్రకాశింపజేసే ప్రభు నీకు తోడుగా ఉంటే ఆయన నిన్ను ఎన్నడూ విడిచిపెట్టడు. నీ తల్లి అయినా నీ తండ్రి అయినా విడిచిపెడతారేమో కానీ నా ప్రభువైన యేసుక్రీస్తు నీ ప్రాణం ఉన్నంత వరకు ఆయన విడిచిపెట్టడు. నీకు సహాయం చేసేవాడు, నిన్ను లేవనెత్తేవాడు, నిన్ను బలపరిచేవాడు, నిన్ను స్థిరపరిచేవాడు. ఆర్థిక సమస్యల్లో ఉన్నావా? ఆర్థిక సమస్యల్లో నుంచి ప్రభువైన యేసుక్రీస్తుని దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుగా ఆ గుడ్డివాడు ఎలాగైతే వేడుకున్నాడు, నువ్వు ఆయన పాద సన్నిధిలో వేడుకుంటే ఆయన నీ అంధత్వం నుంచి, చీకటి జీవితం నుంచి అరుణోదయ కాంతిని ఆయన
నీకు దయచేస్తాడు. మూడవదిగా, దేవుడు ఒక సుంకరిని కరుణించెను. లోకాసు వార్త 18వ అధ్యాయం 13వ వచనం. అయితే సుంకరు దూరముగా నిల్చుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యం చాలగా రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణింపుమని పలికెను. సుంకరి తగ్గించుకుంటున్నాడు. మన జీవితంలో తగ్గింపు జీవితం ఎప్పుడు ఆశీర్వాదం. దేవుడు ఆ తగ్గింపు గుణాన్ని, తగ్గింపు జీవితాన్ని చూసి ఆయన మురిసిపోతాడు. ఆయన ఒక్క కాలు కూడా పక్కకి వేయలేడు, ఈయన దీవించే వెళ్తాడు. అందుకనే మన ప్రభువైన యేసుక్రీస్తు దీవెనకు, ఆశీర్వాదాలకు కారణభూతుడు. అందుకనే ఈ సుంకరి జీవితం ఎలాగుందంటే, అయితే సుంకరి దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపనైన నన్ను కరుణింపుమని పలికెను. కరుణించే దేవుడు ఉన్నాడని గ్రహించాడు కాబట్టి ఆయన్ని వేడుకుంటున్నాడు. మొదటిగా పరిసయ్యుడు స్వనీతిపరుడు. పరిసయ్యుడు స్వనీతిపరుడు. స్వనీతిపరుడు తన ప్రయత్నాల మూలంగా తాను నీతిపరుడిని అనుకుంటాడు. తనలోని పాప స్వభావం గురించిన స్పృహ, తన అయోగ్యత, దేవుని సహాయానికై, కృపకై, కరుణకై, తనకున్న ఎడతెగని అవసరతను గురించిన ఎరుక అతనిలో ఉండవు. అతడు నిర్వర్తించే బ్రహ్మాండమైన భక్తి కార్యాలు, బయటకు కనిపించే మంచితనం మూలంగా తనకు దేవుని కృప అవసరం లేదను ఉంటాడు. ఎవరు? పరిసయ్యుడు అంటే హెచ్చింపు గుణం గలవారు. అలాగే సుంకరి అంటే అందరి చేత హీనంగా ఉన్న పాపినైన అని ఒప్పుకుంటున్నాడు. సుంకరి అంటే తగ్గింపు గుణం. సుంకరి అయితే అలా కాక తన పాపాన్ని గురించి, దోషాన్ని గురించి లోతైన అవగాహన కలిగి ఉన్నాడు. నిజమైన పశ్చాత్తాపంతో పాపం నుండి మల్లుకొని క్షమాపణ కోసం, కనికరం కోసం దేవుని వైపు తిరిగాడు. అతను నిజమైన దేవుని బిడ్డకు సాదృశ్యంగా ఉన్నాడు. ఎవరు? సుంకరి. అధమ స్థితి నుంచి అత్యంత స్థితి కలిగింది. అంటే అధమ స్థితి అంటే తక్కువ స్థితి నుంచి అత్యంత స్థితి దేవుడు సుంకరికి ఇచ్చాడు. మన జీవితంలో కూడా ఆయన మనల్ని దృష్టిస్తే, ఆయన మనల్ని కరుణిస్తే, ఆయన తన సన్నిధి కాంతి ప్రకాశింపజేస్తే మనల్ని ఎన్నడూ విడిచిపెట్టడు. నీ తల్లి అయినా, నీ తండ్రి అయినా, నీ బంధువులైనా, నీ స్నేహితులైనా, ప్రాణ స్నేహితులైనా విడిచిపెడతారేమో కానీ నా ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను విడవడు, ఎడబాయడు. ఎందుకంటే నిన్ను ఆయన స్వరక్తంతో కొనుక్కున్నాడు. ఆయన రక్త మాంసాలను నీ కోసం దారపోసి ఆ కల్వరిగిరిలో భూమికి ఆకాశానికి మధ్య వేలాడి తన విలువైన రక్తాన్ని, విలువైన ప్రాణాన్ని నీ కోసం, నా కోసం దారపోసాడు. కాబట్టి మనం ఆయనకి కావాలి. మనమంటే ఎంతో ఆయనకి ఇష్టం కాబట్టి మన ఎడల కనికరాన్ని, కటాక్షాన్ని చూపించే దేవుడు మనకు ఉన్నాడు. అందుకని యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. కరుణగల దేవుడు. దేవుని ప్రజలు దేవుని ఆశీర్వాదం అనుభవించేలాగా యాజకులు వారిని దీవించు ఈ మాట సెలవిచ్చారు. దేవుడు కరుణించిన కొందరు. మొదటిగా దేవుడు ఒక కుమారుని కరుణించను, ఆవేదన నుండి ఆనందం కలిగింది. రెండవదిగా దేవుడు ఒక గుడ్డివాని కరుణించను, అంధత్వం నుండి అరుణోదయం కలిగను. దేవుడు ఒక సుంకరిని కరుణించను, అధము స్థితి నుండి అత్యంత స్థితి
కలిగెను. నా ప్రియ నేస్తమా, దేవుడు కరుణించుట అనగా ఇబ్బందులు, దుఃఖంలో, బాధలో, శ్రమలో ఉన్నవారి ఎడల సానుభూతి చూపి పూర్తిగా జోక్యం చేసుకొని వాటి నుండి విముక్తి కలిగించడం. నేడు నీవు దేవుని వైపు సంపూర్ణంగా తిరిగి చెడుతనము అసహించు కొను. ఆయన నిన్ను కరుణించి కాపాడును గాక. దేవుని పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహాగణ స్తోత్రాలు నాయన. ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు నాయన. మిమ్మల్ని నమ్మిన నరుడు ధన్యుడు నాయన. మిమ్మల్ని ఆశ్రయించిన నరుడు ధన్యుడు. అతను నీటి కాలంలో ఎవరు నాటబడితే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయు సఫలమగును అని మీరు చెప్పి ఉన్నాను నాయన. అవును నాయన, కరుణించే దేవుడివి, మమ్మల్ని ఆదరించే దేవుడివి, ఉదయం వచ్చే వరకు మమ్మల్ని ఎత్తుకునే దేవుడు నాయన. అయ్యా, ఈ లోకంలో నమ్మదగిన దేవుడు మీరే నాయన. మీ దగ్గరే నాయన సర్వ సంపదల గనివి నాయన. నువ్వు అయ్యా ఆశీర్వాదానికి కారణభూతుడు నాయన. సంపూర్ణ స్వస్థత మీ పాదాల చెంతే ఉంది నాయన. మీ పాదాలే మాకు శరణం నాయన. మీ పాద సన్నిధిని మేము ప్రేమించి భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి నేర్పించమని, మీకు ఇష్టమైన పనిముట్లుగా, మీకు సాక్షులుగా మీ రాజ్యాన్ని, నీతిని వెతికే ధన్యతను, భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేసి ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించి మీ కృపలో భద్రపరచుకోమని యేసు క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ ఆయన సన్నిధి సహవాసం ఎవరైతే ఈ వాక్యాన్ని చూస్తున్నారో, వింటున్నారో ప్రతి ఒక్కరికి వాట్సాప్ ద్వారా, స్టేటస్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఎవరైతే వాక్యాన్ని చూస్తున్నారో వాళ్ళకి ఆయన కృప, కాపుదల, భద్రత, ఆయన కరుణ, కనికరం చూపించి ఆశీర్వదించును గాక. ఆమేన్.